చెడు వ్యసనాలకు బానిసై నగదు కోసం దొంగతనాలు మరియు దోపిడీలు అలవాటుగా జీవిస్తున్న ముద్దాయిలు. దొంగ కొల్లగొట్టినట్లు సాంకేతికత ఆధారంగా ఒక దోపిడీ మరియు ఒక దొంగతనం కేసులు ఛేదించిన చిలకలూరుపేట రూరల్ సర్కిల్ పోలీసుల వివరాలలోకి వెళితే పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం గ్రామ పరిధిలో చిలకలూరుపేట నుండి కమ్మవారిపాలెం వెళ్ళు రోడ్డులో గల మంచినీటి చెరువు దగ్గర ఫిర్యాది అయిన చిలకలూరుపేట పట్టణానికి చెందిన జయంత్, అతని స్నేహితుడు సలీంలు వాకింగ్ నిమిత్తం చెరువు వద్దకు వెళ్లగా ముద్దాయిలు జూపుడి రాజేష్, షేక్ అబ్దుల్ బాషా, పాలడుగు నాగేశ్వరరావులు అక్కడ మద్యం తాగుతూ సుమారు రాత్రి 8 గంటల సమయంలో జయంత్, అతని స్నేహితుడు సలీంలపై ప్లాస్టిక్ పైపులతో దాడి చేసి వారి వద్ద నుండి 2 ఫోన్లను దోచుకుని పారిపోయినట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దర్యాప్తు చేయడమైనది. దోపిడి మరియు దొంగతనాలు పూర్తిగా అరికట్టాలని, ముమ్మనంగా బీటు నిర్మించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి మాలిక గార్గ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో చిలకలూరుపేట రూరల్ సిఐపి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చిలుకూరుపేట రూరల్ ఎస్ఐజి రవికృష్ణ వి బాలకృష్ణలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారంగా ముద్దాయిల ఆనవాళ్లను గుర్తించి దర్యాప్తు చేసి ముద్దాయిలను చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల బస్ స్టాప్ వద్ద ఈ నెల 29వ తారీఖున 11 గంటలకు అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫోన్ విలువ సుమారు 20,000 రూపాయలు. ఈ కేసులను చాకచక్యంగా ఛేదించిన చిలకలూరుపేట రూరల్ సిఐపి శ్రీనివాసరెడ్డి, రూరల్ సర్కిల్ ఎస్ఐలు జి రవికృష్ణ, వి బాలకృష్ణ, సిబ్బంది ఏఎస్ఐ డిరోసి బాబు, హెడ్ కానిస్టేబుల్ శశి రెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. 4వ తేదీ రాత్రి మన 52 ఎకరాలు టిడ్కో హౌసెస్ దాటిన తర్వాత 100 ఎకరాల చెరువు దగ్గర ఒక 2 వ్యక్తులు అక్కడ వాకింగ్ అని వెళ్తే అక్కడ ఒక 4 మద్యం సేవిస్తూ వీళ్ళని గమనించి వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి వాళ్ళతో ఈ కొత్త వాళ్ళు లాగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళు అక్కడ ఉన్న కర్రలు తీసుకొని కొట్టి వాళ్ళ దగ్గర ఉండే సెల్ ఫోన్లు లాక్కొని వెళ్ళిపోతారు. దాని మేరకు మనం ఇది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో కేసు రిజిస్టర్ చేసిన దాంట్లో దోపిడీ కింద కేసు నమోదు చేశాము. అలాగే ఈ కేసులో ఈ టైప్ కేసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంబంధించిన ఫోటోలు అనుమానితులుగా ఉండేవాళ్ళకి సస్పెక్ట్స్ ఫోటోలన్నీ గ్యాదర్ చేయడం, వీళ్ళకి చూపించడం కూడా జరిగింది. దాంట్లో ఒక అతని ఫోటో వీళ్ళు గుర్తుపట్టడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు ముద్దాయిల్ని మొత్తం 4గా గుర్తించడం జరిగింది. దాంట్లో జూపూడి రాజేష్, షేక్ అబ్దుల్ బాషా, అట్లాగే పాలడుగు నాగేశ్వరరావు అనే అతను, వీళ్ళు ముగ్గురు. ఈరోజు వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉండే ఫోన్ 2 ఉన్నాయో ఒక ఫోను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇంకో ఫోను 4వ ముద్దాయి ఎవరైతే ఉన్నారు సుబాని అని అతని దగ్గర పెట్టామని చెప్పారు, అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళు గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అట్లాగే వీళ్ళు మన తెలంగాణలో దామర్చర్ల అని విలేజ్ ఉంది, వాడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వైన్ షాప్, ఈ శ్రీ వెంకటేశ్వర తిరుమల తిరుపతి వైన్ షాప్ అనేది ఉంది. వీళ్ళు 4 కాకుండా ఇంకో 2 కూడా కలిసి వెంకటేష్, మహేష్ అని వాళ్ళిద్దరితో పాటు కారులో వెళ్ళి డిసెంబర్ నెలలో, సంవత్సరం డిసెంబర్ నెలలో అక్కడ వెనక వైపు షట్టర్ను పగలగొట్టి ఒక 30 బాక్సులు మద్యంని అక్కడి నుంచి దొంగతనం చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నారని మనం ఒప్పుదల దాంట్లో చెప్పడం జరిగింది కన్ఫెషన్లో. దాని ప్రకారం అక్కడ వాడపల్లి ఎస్ఐ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని కేసు నమోదు చేస్తున్నారు ఆల్రెడీ. దాంట్లో ఈ కేసులో భాగంగా వాళ్ళు కూడా వాళ్ళ కేసులో వాళ్ళు తీసుకొని తర్వాత పీటీ వారెంట్ని తీసుకొని వాళ్ళు కూడా విచారించుకొని చోరీ సొత్తు ఏదైతే ఉందో బాటిల్స్ కానీ ఏదైతే అది వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది కోర్టు ముందు.